అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మనం అల్లాహ్ యొక్క జిక్ర్ విషయంలో ఏ ఏ పదాలు అయితే ఉన్నాయో మనకి అల్లాహ్ యొక్క స్మరణ విషయంలో సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లా, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా, ఇలా మనకి చాలా రకాల జిక్రులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి నేర్పించారు. కానీ అన్ని విషయాలలో ఉత్తమమైన విషయం ఏంటి అన్నది మనం చూడాలి. అలా అని మిగతా జిక్రులు అసలు ఘనత లేదా అంటే ముమ్మాటికి కాదు. దీని యొక్క ఘనత గొప్పగా ఉంది అని అర్థం, అంతే. ఓకేనా. సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో హదీస్ నెంబర్ 2731 హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇన్న అహబ్బల్ కలామి ఇలల్లాహి సుబ్హానల్లాహి వబిహమ్దిహి. అంటే నిశ్చయంగా అల్లాహ్ వద్ద ఉత్తమమైన పలుకులు, అహబ్బల్, ఓకేనా, అల్లాహ్ వద్ద ఉత్తమమైన పలుకులు, అల్లాహకు ప్రియమైన పలుకులు అవి ఏంటంట? సుబ్హానల్లాహి వబిహమ్దిహి. దాని యొక్క అర్థం ఏంటి? అల్లాహ్ ఘనత గౌరవాలు కలిగినవాడు, ప్రశంసలు పొగడ్తలు అతని కోసమే. ఈ హదీస్ సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో 2731 హదీసులో రావడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క జిక్ర్ ద్వారా మనకి ఎన్నో లాభాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఘనత కాకుండా సో ఈ యొక్క జిక్ర్ మనం చేస్తూ ఉండే ప్రయత్నం చేయాలి ఇన్షా అల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఆరాధన, ఇబాదత్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మార్గంలో ఆయన చెప్పిన సున్నతుల ప్రకారంగా జీవితాన్ని అనుసరించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.